మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంకి వచ్చేసాం. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది, మరి రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. సో ముఖ్యంగా చూసుకుంటే మరి మకర రాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఎప్పుడైతే గురుడు మారుతూ ఉన్నాడో 6వ స్థానం నుంచి జూన్ తర్వాత 7వ స్థానంలో ఉచ్చ స్థితికి వస్తున్నాడో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అక్కడ 4 నెలలు మాత్రమే ఉండబోతున్నాడు. 4 నెలల్లో కూడా పరిపూర్ణమైనటువంటి శుభయోగాల్ని వీళ్ళకి అందజేస్తాడు. అట్లాగే రాహుకేతువులు కూడా మారబోతున్నారు. అంటే ఆగస్టు తర్వాత జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నారు. అంటే మకరంలోకే రాహు మారుతున్నాడు. అట్లాగే అక్కడ సింహంలో ఉన్నటువంటి కేతు కర్కాటకంలోకి వెళ్ళబోతున్నారు. ఈ రాహుకేతువుల యొక్క మార్పు మనం చూసినట్లయితే రాహు జన్మస్థానంలోకి వచ్చేంత వరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత కూడా గురుడు ఉచ్చస్థితిలో ఉండి కనపడుతూ ఉండడం వల్ల కొద్దిగా అది అంత ప్రభావం తగ్గినప్పటికి కూడా పూర్తిగా శుభయోగాలు పొందడానికి కొద్దిగా అంత పరిపూర్ణమైనటువంటి అవకాశంగా కనిపించడం లేదు. గురుబలం ఎప్పుడైతే ఉందో అప్పుడు మాత్రమే ఆర్థికంగా పరిపూర్ణంగా ఉండబోతోంది. 3వ స్థానంలో శని రాశ్యాధిపతి ఏదైతే ఉన్నారో ఆయన కొద్దిగా శుభయోగాలను ఇస్తూ ఉన్నారు. అది కూడా మన యొక్క ప్రజెన్స్లో వాటిల్లో బాగా ఇస్తున్నారు, కానీ కొత్త పనులు చేయడానికి ఏదే అవకాశంగా మనకు కనిపించడం లేదు. ఎవరైతే వివాహం కావలసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం ఇది పరిపూర్ణమైనటువంటి అవకాశం ఉన్నటువంటిది అని చెప్పుకోవాలి. ఎందువలన అంటే గురుబలం ఎప్పుడైతే 7వ స్థానంలోకి ప్రవేశిస్తుందో, అంటే జూను 1వ తారీఖు తర్వాత గురుడు దాంట్లోకి కర్కాటక రాశిలోకి వస్తున్నాడో అప్పుడు వీళ్ళకి మంచి వివాహ యోగాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే గురుబలం ఆర్థికంగా చక్కటి అనుకూలత కనపడుతూ ఉన్నది. 2వ స్థానంలో ఉన్నటువంటి రాహువు 8లో ఉన్న కేతువు ఇచ్చే చిన్న ఒడిదుడుకుల్ని కూడా తట్టుకునేటటువంటి మానసిక ఆర్థిక బలాలు ఆ సమయంలో ఏర్పడబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. గురుగారు, మరి మొత్తం మీద చూసుకుంటే ఈ మకర రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది అంతా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు విద్య పట్ల? విద్యార్థులకి అనుకూలమైనటువంటి వాతావరణమే కనబడుతున్నది. అయితే మొదట్లో కూడా వాళ్ళకి పరీక్షలకు ఏమీ ఇబ్బంది లేదు. వాళ్ళ చక్కటి విధానంలో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. చిన్న ఇబ్బందులు విద్యా ఆటంకాలు అని చెప్తాం మనం. అంటే అక్కడక్కడ విఘ్నాలు రావడం, ఏదో చిన్న అనారోగ్యం చేయడం, అదొక వారం రోజులు పోవడం, అదంతా పిల్లవాడి మీద పడడం, అట్లాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి తప్ప మిగతాదంతా కూడా అనుకూలంగానే ఉంది. పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణతని సాధిస్తారు. కొద్దిగా చివరి భాగంలో వచ్చేటటువంటిదే మనకి ఇబ్బంది. అంటే నవంబర్ తర్వాత ఉన్న పరీక్షల్లో కాస్త ఇబ్బంది పడినా మొదటి 10 నెలలు మాత్రం విద్యార్థులకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. గురుగారు, మరి ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ట్రాన్స్పోర్ట్స్ అయినా, ఉద్యోగం మారాలి, ఇక్కడ స్ట్రెస్ ఉంది, వేరే ఉద్యోగం చేస్తాం అనుకునే వారికి మరి ఈ ఇయర్లో వీళ్ళకు మారచ్చు అంటారా ఉద్యోగ పరంగా? ఉద్యోగం మారడానికి జూన్ తర్వాత అవకాశం బాగా ఉంది. అందువల్ల వీరు ఉద్యోగంలో జూన్ తర్వాత నుంచి వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది వీళ్ళకి మంచి శుభయోగాల్ని కలిగించబోతోంది. మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు ఉద్యోగం మానకుండా అక్కడే కొనసాగడం మంచిది. ఎందుకంటే స్ట్రెస్ అన్ని చోట్ల మీకు ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం. కనుక అవకాశం ఉండి చక్కగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాన్ని వీలైనంత వరకు, అంటే మనం ఏదో ఇంకో చోట ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తుంది కదా అని కనుక స్కిప్ అయితే అక్కడ ఇంకా సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఉన్న చోటనే జాగ్రత్త పడి చేసుకోవడం ద్వారా మంచి శుభయోగాలు ఉద్యోగస్తులకు కలుగుతాయి. ముఖ్యంగా గురుగారు, ఎవరికైతే గత సంవత్సరం నుంచి సంతానం కాలేదో, సంతానం కోసం బాధపడుతూ ఉంటారు, సంతానం కాలేదని, ఈ మకర రాశి వారికి ముఖ్యంగా మరి సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం పుష్కలంగా ఉంది. ఈ సంవత్సరంలో మకర రాశి వారికి సంతాన యోగం పరిపూర్ణంగా కలగబోతుంది. గురుగారు, మరి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగం వారికి కూడా కొంచెం బలం తక్కువగా ఉండడం వల్ల
శని తృతీయంలో ఉన్నాడు. పరాక్రమంతో కొన్ని పనులు చేస్తారు, అంటే వాళ్ళ ధైర్య సాహసాలు బాగా పెరుగుతాయి. కొత్త కొత్త పనులు ప్రారంభం చేస్తూ ఉంటారు. కాకపోతే వారికి ఆర్థిక బలం అనుకున్నంత స్థాయిలో ఉండదు కాబట్టి ఆర్థిక బలాన్ని అనుసరించి మీరు చేస్తున్నటువంటి పనులు జాగ్రత్తగా చేయండి అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. గురుగారు మరి ముఖ్యంగా కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? కళారంగం వారికి అనుకూలంగానే ఉంది. అయితే ఆర్థిక పరంగా మాత్రం అనుకున్నంత తృప్తి ఈ సంవత్సరం కనిపించడం లేదు అన్ని రంగాల వారికి. అందులో ఈ కళారంగం వారికి కూడా అవకాశాలు వస్తున్నాయి కానీ అనుకున్నంత డబ్బు రూపంలో రావడం లేదు అనేటువంటి చింత ఉంటూ ఉంటుంది. దానివల్ల కొద్దిగా సామాన్యమైనటువంటి ఫలితాలుగా మనం చెప్పుకోవాలి. కానీ అవకాశాలు మాత్రం మీరు అనుకున్నట్టుగా చక్కగా రావడం, అలాగే ఎవరైతే నిలదొక్కుకోవాలో వాళ్ళకి పరిపూర్ణంగా వాళ్ళకి మంచి శుభయోగాలు కలగడం అనేటువంటిది కనబడుతున్నది. కాబట్టి కళారంగం వారికి కూడా అనుకూలంగా అవకాశాల పరంగా బాగుంది. గురుగారు మరి ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు మకర రాశి వారికి? ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలుగా ఏమీ లేవు, కానీ సంవత్సరం చివరి భాగంలో మాత్రం బాగా చూసుకోవాలి. మొదటి నుంచి నవంబర్ వరకు ఉన్న సమయంలో మాత్రం ఆరోగ్య సమస్యలకి ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు. గృహయోగం వాహనయోగం ఉందంటారా మరి? గృహయోగం వాహనయోగం కూడా పుష్కలంగా ఉన్నాయి. మీరు కూడా కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తుంటారు. ధైర్యం పరిపూర్ణంగా నిండుతుంది. ఎప్పుడెప్పుడు ఏదో ఒక కొత్త పని చేయడానికే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. దానివల్ల కొన్ని శుభయోగాలు కలుగుతాయి. కాకపోతే ఆచితూచి అడుగు వేయవలసిన సమయం, లేదంటే డబ్బు ఎక్కువగా నష్టపోయేటటువంటి అవకాశం కనబడుతుంది. అందువల్ల 1-2 సార్లు ఆలోచించాకనే ఎక్కడైనా పెద్ద మొత్తంలో డబ్బుని వినియోగం చేయండి. గురుగారు ముఖ్యంగా మరి విదేశాలకు వెళ్ళాలని చాలా మంది చూస్తుంటారు. సెటిల్ అవ్వడానికైనా ఏదైనా చదువుకోవడానికి విద్యార్థులైనా సరే, మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరంలో మకర రాశి వారికి విదేశీ యోగం ఉందంటారా? విదేశీ యోగం ఈ సంవత్సరం పరిపూర్ణంగా కనపడుతున్నది. విదేశాలు వెళ్ళాల్సినటువంటి వాళ్ళకి ఎప్పుడైతే జలరాశిలోకి రాహుకేతువులు ప్రవేశిస్తారో వాళ్ళకి పరిపూర్ణమైన యోగాలు కలుగుతాయని చెప్తారు. అందువల్ల ఈ రాశి వారిది, ఈ రాశి కర్కాటక రాశి 2 జలరాశుల కిందే మనం చెప్తాం. కాబట్టి ఎప్పుడైతే ఆగస్టు తర్వాత ఈ యొక్క రాశులు మారుతున్నారో రాహుకేతువులు, అప్పటి నుంచి వీళ్ళకి మహాయోగం పట్టబోతున్నది. విదేశీ సంబంధంగా చక్కగా అనుకున్నటువంటివన్నీ ముందుకు వెళ్తూ ఉండడం, చక్కగా అనుకున్న పనులు పూర్తి చేయడం, విదేశీ ప్రయాణాలు చక్కగా జరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకి బాగా లాభములు కనిపించడం లేదు, కానీ పని సామాన్యంగా ధైర్యంగా పని చక్కగా జరిగిపోతూ ఉంటుంది. పనులు వాటిల్లో ఎటువంటి ఆటంకాలు వీళ్ళకేం కనిపించడం లేదు. పంట దగ్గర కానీ పంట దిగుబడి కానీ అన్ని విధాలా బాగుండబోతోంది. కొద్దిగా ఆర్థికపరమైనగా మాత్రం సామాన్యంగానే ఉండబోతోంది అని చెప్పి. గురుగారు మరి మొత్తం మీద మకర రాశి వాళ్ళందరూ చేసుకోదగ్గట్టు ఏదైనా పరిహారమైనా ఏ దైవాన్ని పూజించమంటారు? వీళ్ళు రాహుకేతువుల యొక్క దోషం మనకి ప్రధానంగా కనపడుతున్నది. మంగళవారం నియమాలు పాటిస్తూ, అలాగే ఆంజనేయ స్వామి వారికి ఒక 108 ప్రదక్షిణములు మంగళవారం కానీ శనివారం కానీ చేస్తూ ఉంటే ఈ రాశివారు ఈ సంవత్సరం మొత్తాన్ని కూడా చక్కగా గట్టెక్కిస్తారు. ఒక్కసారి గానుగాపూర్ కానీ అలాగే దత్తాత్రేయ క్షేత్రములలో ఏదో ఒక గురు క్షేత్రాన్ని దర్శనం చేసి ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని కనుక పొందినట్లయితే సమస్త శుభాలు కలుగుతాయి. గురుగారు మొత్తం మీద 2026 సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.